మధ్యప్రాచ్యంలో ఇరాన్ బెదిరింపులు, హార్ముజ్ జలసంధి దిగ్బంధం నేపథ్యంలో గల్ఫ్ జిల్లాల్లో వేలాది మంది నావికులు భయానక పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. యుద్ధం వల్ల సుమారు 2,000 నౌకలు, అందులో పనిచేస్తున్న 20,000 మంది నావికులు ఇంకా సముద్రంలోనే చిక్కుకుపోయారు. ఆహారం, తాగునీరు నిండుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కేవలం హార్ముజ్ దిగ్బంధం మాత్రమే కాకుండా ప్రపంచ వాణిజ్యానికి ఉపయోగపడే సంక్లిష్టమైన సముద్ర చట్టాలు కూడా ఇప్పుడు ఆ నావికులకు శాపంగా మారాయి. మధ్యప్రాచ్యంలో చిక్కుకుపోయిన నావికులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. తమను రక్షించాలంటూ నావికులు సహాయ కేంద్రాలకు సందేశాలు పంపిస్తున్నారు. తాము ప్రాణాలతో ఉండాలంటే తక్షణమే ఆహారం, తాగునీరు, కనీస అవసరాలు సరఫరా చేయాలంటూ ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ కు ఒక సందేశం అందింది. యుద్ధం వల్ల గల్ఫ్ సముద్ర జలాల్లో పరిస్థితి చాలా భయానకంగా ఉందని, నావికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని ఐటీఎఫ్ నెట్వర్క్ కోఆర్డినేటర్ మహ్మద్ అరాచెడి తెలిపారు. బాంబులు పడుతున్నాయి, దయచేసి మమ్మల్ని ఇక్కడి నుంచి కాపాడండి అంటూ సందేశాలు వస్తున్నాయని వివరించారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత హార్ముజ్ జలసంధి పరిసర ప్రాంతాన్ని యుద్ధ క్షేత్రంగా ఇంటర్నేషనల్ బార్గెనింగ్ ఫోరం ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా కంపెనీల ఖర్చుతోనే నావికులను స్వదేశానికి పంపించాలి లేదా పనిచేస్తున్న వారికి రెట్టింపు జీతం చెల్లించాలి. కానీ చాలా మంది నావికులు ఇలాంటి ఒప్పందాలు లేని నౌకల్లో పనిచేస్తున్నారు. అలాంటి వారే ఇప్పుడు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆధునిక షిప్పింగ్ రంగంలో ఒక నౌక యజమాని ఒక దేశంలో ఉంటే రిజిస్ట్రేషన్ మరో దేశంలో ఉంటుంది. నిర్వహణ మూడో పక్షం చూసుకుంటుంది. ఆ నౌక భౌతికంగా ఇంకో చోట ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో ఇది వాణిజ్యానికి అనుకూలమే అయినా ఇలాంటి సంక్షోభ సమయాల్లో నావికుల భద్రతకు ఏ ఒక్క సంస్థ లేదా దేశం బాధ్యత వహించదు. ఈ అధికార పరిధులన్నీ కలిసి పనిచేస్తేనే నావికులు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మార్చి 18న ఒక నావికుడు సహాయ కేంద్రానికి పంపిన ఈమెయిల్ వారి పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. తాము భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్న కార్గో ఆపరేషన్స్ కొనసాగించాలని యాజమాన్యం బలవంతం చేస్తోందని వాపోయాడు. వేరే దారి లేక యాజమాన్యాలు తమను గల్ఫ్ సముద్ర జలాల్లో ఉంచుతున్నారని ఆ నావికుడు ఆందోళన వ్యక్తం చేశాడు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి నౌకలపై 19 దాడులు జరగ్గా ఈ ఘటనలో 10 మంది నావికులు ప్రాణాలు కోల్పోయారు. హార్ముజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నించే నౌకలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో 5వ వంతు ఇక్కడి నుంచే జరుగుతున్నందున భారత్, చైనా వంటి ఆసియా మార్కెట్లలో ఇంధన భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు యుద్ధం వల్ల అక్కడ చిక్కుకుపోయిన నావికులు సహాయం అందక అవస్థలు పడుతున్నారు.